దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను వైసీపీ అధినాయకత్వం 2 రోజుల్లో చట్టానికి అప్పగించారని, లేకుంటే వైసీపీ కేంద్ర కార్యాలయంతో పాటు అన్ని జిల్లాల వైసీపీ కార్యాలయాలను ముట్టడించి వైసీపీ నాయకులను ఎక్కడ తిరగనివ్వబోమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపల్ల రాజేష్ హెచ్చరించారు. కాకినాడలో కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రౌడీ షీట్ లేదు, పాత కేసులు లేవు, ఈయనకి మీరు బెయిల్ ఇవ్వచ్చు అని ఇది వైసీపీ గవర్నమెంట్ నుంచి కోర్టులో అఫిడవిట్ వేయించారు. అది మరొక నేరం. ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత లేదు, ఆయనకి మీరు కనుక బెయిల్ ఇస్తే మా గవర్నమెంట్కి ఏ విధమైన ఆక్షేపణ లేదు, మేము అంగీకరిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టులో ఆ పన్నువోలు సుధాకర్ రెడ్డి ఎవరో ఉన్నాడు, అతనితో ఒక అఫిడవిట్ వేయించారు. అది మరొక నేరం. అనంతబాబు ఒక నేరం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నేరాలు చేయడానికి ఏమంటే మీకు మేము దళితులు చేసిన అన్యాయం ఏంటంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారి దగ్గర నుంచి మీ దాకా దళితులే కదా మీకు ఓట్ బ్యాంక్గా ఉండి ఆయన్ని ముఖ్యమంత్రి చేసాం. తర్వాత మీరు పోటీ పెట్టిన 67 సీట్లకి వెళ్ళడానికి మేము ప్రయత్నం చేసాం. మా ప్రాణాలు కూడా అడ్డుపెట్టి పనిచేసాం. మొన్న 19లో కూడా మీకోసమే కదా మేము పనిచేసాం. 19లో మీరు గెలిచినప్పుడు మీకోసం పనిచేసిన వాళ్ళు మేము కూడా, నాతో సహా. కానీ గెలిచిన తర్వాత ఏం పాపం చేసామండి? మొట్టమొదట డాక్టర్ సుధాకర్ గారు ఎస్సీ మాదిగా డాక్టర్ గారిని రోడ్డు మీద ఇచ్చి కొట్టి చంపించారు. కాబట్టి జార్జ్ ఫ్లాయిడ్ అని ఒక అతన్ని అమెరికాలో ఒక పోలీస్ ఆయన అలా తొక్కిపడితే ఆయన ఊపిరాడికి చచ్చిపోతే ఆ రోజున అమెరికా అధ్యక్షుడు కూడా బంకర్లో దాక్కునే స్థాయి ఉద్యమం జరిగింది. అట్టుడిపోయింది అమెరికా. అలాంటిది రాష్ట్రంలో అలాంటి జార్జ్ ఫ్లాయిడ్ని ఎంతమందిని తయారు చేశారు జగన్ గారు? మీరు ఒక డాక్టర్ సుధాకర్ గారు, ఓ చీరాల కిరణ్ కుమార్, ఒక అచ్చన్న, ఒక ఈ సుబ్రహ్మణ్యం, అక్కడేమో పోలీస్ స్టేషన్లో పెట్టి శిరోమండనం చేసి ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టి ఏం పాపం చేశామేమో అడుగుతున్నాడు. మిమ్మల్ని గెలిపించడం కోసం, మీ కుటుంబం కోసం ఓట్ బ్యాంకుగా ఉండటం అదేనా మేము చేసిన పాపం? మమ్మల్ని ఎవరైతే కొడితే వాళ్ళని దాస్తారా? మమ్మల్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి మీరు సపోర్ట్ ఇస్తారా? నేరం చేసినండి అతనే ఒప్పుకున్నాడు. అనంతబాబు ఒప్పుకునే నేరం చేశానని జైలుకి పోయాడు. ఆ జైల్లోని బయటికి రిలీజ్ చేసేటప్పుడు మీరు ఊరేగింపుల్లో తీసుకొస్తారా? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి దళిత సమాజం మీద ఇంత కక్ష ఎందుకు? ఏం పాపం చేశాము? ఏమంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి గొలగరాయి తగిలింది ఎలక్షన్ ముందు. హత్యా ప్రయత్నం అని గోలగోల చేసి గగ్గోలు చేశారు. 2019 ఎలక్షన్ ముందు చిన్న సూదిలాగా చిన్నది ఏదో డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తే సిరంజి గుచ్చుకుంటుంది కదా, అంత గుచ్చుకుంటే అయ్యి బాబాయ్ చచ్చిపోయాడు, అంతే చచ్చిపోయాడు. ఇది హత్యా ప్రయత్నం ఇదని చెప్పి గగ్గోలు పెట్టారు. ఎవరినో భోషుడి కంటే కాదు నన్నే అన్నాడు, భోషుడి కంటే పలానా తిట్టు, మా అమ్మని తిట్టారని చెప్పి గగ్గోలు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద, పట్టాభి గారి ఇంటి మీద దాడి చేయించిన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మిమ్మల్ని మాట అంటేనే అదేదో రాష్ట్ర సమస్యలాగా, మీకు చిన్న గాయం తగిలితేనే అదేదో ప్రాణాన ప్రమాదంలాగా మీరు మొత్తం రాష్ట్రం అంతా అట్టుడికేలా చేస్తారు. అంటే మా పిల్లల్ని చంపేశారండి. చంపేసి ఆ శవాలను తీసుకెళ్ళి ఇళ్ల ముందు విసిరేస్తే మీరు ఆ నేరస్తులకి మీరు ఎలా కొమ్ముగా